నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికల నిర్వహణ జరగకుండా అధికార పార్టీ వైసీపీ విఘాత చర్యలకు పాల్పడిందని బీజేపీ రాష్ట్ర మైనార్టీ మోర్చా అధ్యక్షులు షేక్ బాజీ ఆరోపించారు. బ్లర్ ఫోటోలతో నియోజకవర్గానికి 30,000 మంది పైచిలకు నకిలీ ఓటర్లను నమోదు చేసినట్లు సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ అధిష్టాన నిర్ణయం శిరోధార్యంగా కేడరు పనిచేస్తుందన్నారు. ఓటు జాబితా విషయంలో అధికార పార్టీ చేస్తున్న సంఘ విద్రోహ చర్యలపై బీజేపీ ప్రజా పోరాటం సాగిస్తుందన్నారు. రాష్ట్ర భారతీయ జనతా పార్టీ కమిటీ ఆధ్వర్యంలో కేంద్ర ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేయడంతో పాటు కోర్టును కూడా ఆశ్రయించామన్నారు. వైసీపీ పెద్దలు కేవలం అధికారాన్ని పదిలం చేసుకునేందుకే వైనాట్ 170 పేరుతో ఓటరు జాబితాను ప్రభావితం చేసే దుశ్చర్యలకు పాల్పడటం క్షమించరానిదన్నారు. వ్యక్తిగత రాజకీయ ప్రాబల్యం కోసం ఎంతకైనా దిగజారే నాయకులను ప్రోత్సహించకూడదంటూ పిలుపునిస్తున్న బీజేపీ మైనార్టీ రాష్ట్ర అధ్యక్షులు ఎస్కే బాజీతో మా నెల్లూరు ప్రతినిధి శ్రీధర్ ముఖాముఖి. షేక్ బాజీ మైనారిటీ మోర్చా అధ్యక్షులు నెల్లూరు రావడం జరిగింది. వీరంతా కూడా పార్టీ శ్రేణులతో సమావేశమై అనేక విషయాలను, రాజకీయ అంశాలను ఇక్కడ చర్చించారు. రానున్న ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల అభిప్రాయాలను కూడా ఇక్కడ కనుక్కోవడం జరిగింది. ఈరోజు మనతో సంక్రాంతి సందర్భంగా మనతో ఉన్నారు. సార్, ముందుగా మీకు సంక్రాంతి శుభాకాంక్షలు. మీరు ఈరోజు రాజకీయ ప్రస్తావనగా ఇక్కడ రావడం జరిగింది. ఇక్కడ అనేక సమస్యలను మీ దృష్టికి కూడా తీసుకొచ్చారు. ఓటర్ జాబితా విషయంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్న తీరును కూడా మీరు కార్యకర్తలు, మీ పార్టీ శ్రేణుల మీతో చర్చించడం జరిగింది. మీరు వీటన్నిటి మీద మీ అభిప్రాయం ఏంటి? ప్రజాస్వామ్యంలో అందరికీ ఈ ఛానల్ ద్వారా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ఫోర్ సైడ్స్ ఛానల్ ద్వారా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. మీ అందరికీ ఫోర్ సైడ్ టీవీ ఛానల్ ద్వారా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ప్రజాస్వామ్యంలో అత్యంత కీలకమైనవి, బాధ్యతాయుతమైనవి, భారతదేశాన్ని నిర్మాణం చేయగలిగేవి ఎన్నికల యొక్క నైసర్గిక స్వరూపం మీద సామాన్యమైనటువంటి పౌరులకు కూడా ఒక నమ్మకం ఉంటుంది. వారు నిర్వహించేటువంటి విధానం పట్ల ప్రజాస్వామ్యం బతుకుతున్నటువంటి ఒక ఆశ కూడా ఏర్పడుతుంది. ఈ దేశంలో ఉన్నటువంటి సమాజ శ్రేయస్సులు కానీ, మేధావులు కానీ, అనేక వర్గాల వారు ఎన్నికల నిర్వహణ పట్ల సంతృప్తికరమైన అభిప్రాయాన్ని వెలువించాలంటే ఆ యొక్క ఎన్నికలు ఏవైతే ఉన్నాయో వాటిని పూర్తి స్థాయిలో నిబద్ధతతో, క్రమశిక్షణతో, అదేవిధంగా ఒక నిర్మాణాత్మక వైఖరితో దేశ ఒక ఆలోచనని, భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకుని నిర్వహిస్తారనేటువంటి ఆశ సామాన్యమైనటువంటి పౌరుల మధ్య ఉన్నటువంటి పరిస్థితి. ఇక్కడ ఒక విషయాన్ని మనం గమనించాల్సినటువంటి స్థితి ఉంది. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల నిర్వహణ కోసం చేసినటువంటి ప్రక్రియ మొత్తం కూడా గందరగోళ స్థితిలోకి వెళ్ళేటువంటి పరిస్థితి. ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పురంధేశ్వరి గారు, మరికొంతమంది ముఖ్య నాయకులు గత నెల 24వ తేదీన కేంద్ర ఎన్నికల కమిషన్ కలిసి ఫిర్యాదు చేయడం జరిగింది. అందులో ఉన్నటువంటి విషయాలు ఏమిటంటే, ఎన్నికలు ఎప్పుడైనా సరే వచ్చినప్పుడు తీసివేతలు కానీ, కలిపివేతలు కానీ, లేదా కొత్త ఓట్లు చేర్చడం కానీ, వీటినన్నింటినీ కూడా ఒక ఫామ్ 6, ఫామ్ 7 అనేటువంటి ప్రక్రియ ద్వారా, రెవెన్యూ ద్వారా జరగాల్సినటువంటి స్థితి. ఒక తహసీల్దార్, ఒక ఆర్ఐ, విఆర్ఓ ఈ ప్రక్రియలో జరగాల్సినటువంటి ఎన్నికలు కాస్త ఎప్పుడైతే ఆన్లైన్లోకి వచ్చిందో, ఎవరి అనుమతి లేకుండా దరఖాస్తులు రద్దు చేయమని చెప్పని, ఎవరి అనుమతి లేకుండా కొత్త ఓట్లు చేర్చుకోమనేటువంటి ప్రక్రియ రావడంతో పూర్తి గందరగోళమైనటువంటి పరిస్థితి. దీన్ని అవకాశంగా తీసుకొని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎవరైతే ఉన్నత అధికారులు, ఆర్డీఓ స్థాయి అధికారుల దగ్గర ఉన్నటువంటి ఐడి పాస్వర్డ్లు మొత్తం కూడా వాళ్ళు తీసుకొని డైరెక్ట్గా ఎన్నికల యొక్క నియమావళి యొక్క నిబంధనలను ఉల్లంఘించి పూర్తిగా ఎన్నికల యొక్క చట్టాన్ని మొత్తం కూడా డౌన్లోడ్ చేసుకున్నారు. దాని ఫలితంగా ఏం జరిగిందంటే, చనిపోయిన వాళ్ళు, ఆ ప్రాంతంలో లేని వాళ్ళు, ఊరు వదిలి వెళ్ళిపోయిన వాళ్ళ ఓట్లన్నీ కూడా ఉన్నట్లుగా చూపించి వాళ్ళని బ్లర్ ఫోటోలతో వాళ్ళని మొత్తానికి ఎపిక్ నెంబర్తో కలిపి కొత్త ఓట్లుగా జాయిన్ చేశారు. ఈ ఓట్లు ఎన్ని జాయిన్ చేశారంటే ఒక్కొక్క నియోజకవర్గానికి 30,000 ఓట్లు జాయిన్ చేశారు. అంటే సుమారు ఈ రాష్ట్రంలో దాదాపు 55 లక్షల ఓట్లు జాయిన్ చేయడం జరిగింది. మరి ఇన్ని ఓట్లు జాయిన్ చేసిన తర్వాత గెలుపు మాకు రాదా అనేటువంటి ధీమాన్ని పెట్టుకొని వాళ్ళు అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు వైనాట్ 175 అనేటువంటి పరిస్థితి. కానీ వాళ్ళ కుండకి బొక్కబడినట్టుగా కింద ఉన్నటువంటి లెక్కలు మొత్తం బయటకు వచ్చిన తర్వాత ఎన్నికల కమిషన్ ఫిర్యాదు చేసిన తర్వాత ఇప్పుడు ఎన్నికల కమిషన్ కొరడా రులిపించింది. కానీ ఇప్పటికే జరగాల్సినటువంటి నష్టం దాదాపుగా జరిగి కొత్త ఓట్ల ప్రక్రియ కూడా అయిపోయినటువంటి స్థితిలో ప్రజలకు ఆందోళన కలుగుతూ ఉంది. ఎందుకంటే ఇన్ని దొంగోట్లు సాక్షాత్తు ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి వాలంటీర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఫైండ్ అవుట్ చేసిన ఓట్లే 1,85,000 ఓట్లు నకిలీ ఓట్లు ఉన్నట్టుగా వాళ్ళు ఫైండ్ అవుట్ చేశారు.
గతంలో జరిగినటువంటి తిరుపతి ఎన్నికల్లో కూడా దాదాపు 1,50,000 ఓట్ల నకిలీ ఓట్లతో గెలిచినటువంటి ఈ ప్రభుత్వం ఇప్పుడు మళ్ళీ అదే పర్వాన్ని ఎత్తుకొని ప్రతి చోట ఓటేయడానికి రాకపోయినా, మరణించిన వాడికి కొత్త ఓటు పుట్టించినా, ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోయిన వాడికి ఊళ్ళో తీసుకొచ్చి పెట్టినా, అసలు జనాభా లెక్కలో లేని వాడికి కూడా ఓటు క్రియేట్ చేసినా ఓట్లు వేయించేటువంటి ప్రక్రియ తీసుకోవడం అనేది ఈ ప్రభుత్వం చేస్తూ ఉంది. దీని మీద ఫిర్యాదు చేశాం. ఈ గందరగోళాన్ని పూర్తిగా నియంత్రించాల్సిన బాధ్యత ఎన్నికల కమిషన్దే. కానీ ఎన్నికల కమిషన్ ఉదాసీనంగా వైఖరిస్తున్నటువంటి భావన ఈ రోజున ప్రజల్లో ఉంది. పూర్తిగా ఎన్నికల కమిషన్ నిబద్ధతతో కనుక పనిచేయకపోతే ప్రజాస్వామ్య అపహాస్యం అవుతుంది. దేశ నిర్మాణంలో ఒక వెన్నుముక పార్టీ అయినటువంటి ఆంధ్రప్రదేశ్లో కూడా అన్యాయపు ఎన్నికలు జరిగేటువంటి అవకాశం ఉంటుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. ఇక్కడ భారతీయ జనతా పార్టీ క్షేత్రస్థాయిలో ఇంత పెద్ద విఘాతాన్ని ఎలా ఎదుర్కోగలుగుతుంది? ఖచ్చితంగా మేము మా యొక్క కార్యకర్తల శైలి అందరూ కలిసి ఈ యొక్క లెక్కలు మొత్తం తీయడం జరిగింది. మేము తీసిన తర్వాతే ప్రభుత్వం ప్రతిపక్షాలు ఉన్నటువంటి మిగతా ప్రతిపక్షాలు కూడా ఇదే విధానం అవలంబించడం జరిగింది. మేము ఇక్కడ ఉన్నటువంటి ఈ పరిస్థితుల్ని మోసం చేస్తున్న విధానాలు చెప్పిన తర్వాత కేంద్ర ఎన్నికల కమిషన్ చర్యలు చేపట్టిన తర్వాత అనంతపురంలో కానీ గుంటూరులో కానీ అనేక చోట్ల ఒకే డోర్ నెంబర్ మీద 1000 ఓట్లు, ఒకే డోర్ నెంబర్ మీద 150 ఓట్లు వచ్చినటువంటి ఓట్లన్నిటి కూడా రద్దు చేయడం జరిగింది. ఇంకా జరగాల్సినటువంటి అవసరం ఉంది. ఏదైతే ఓట్లు జరుగుతున్నాయో దీన్ని కూడా నేను జరిగినటువంటి ఎన్నికల కమిషన్ యొక్క మీటింగ్లో భారతీయ జనతా పార్టీ నుంచి దాదాపు మా పార్టీ నాయకులు 3 పాల్గొనడం జరిగింది. పాకా సత్యనారాయణ గారు కానీ, జూపూడి రంగరాజు గారు కానీ, మట్టా ప్రసాద్ గారు కానీ, వాళ్ళు 3 కూడా పార్టీ సంబంధించినటువంటి అంచనా లెక్కలు మొత్తం ఇవ్వడం జరిగింది. ఈ ఎన్నికలు పకడ్బందీ జరగాల, దొంగ ఓట్లు ఒక్కటి కూడా జరగడానికి వీలేదు. గతంలో దొంగ ఓట్లు కూడా శాంతారెడ్డి గారు అనేటువంటి మా నాయకులు పట్టుకున్న సందర్భంలో ప్రభుత్వం కళ్ళు పైకి తేలాల్సినటువంటి వైనం జరిగినటువంటి పరిస్థితి. ఓటు వేయడానికి రావడానికి బద్ధకం చేసేటువంటి సామాన్యుడు ఉండొచ్చు, కానీ తన ఓటు దొంగిలించడం అనేది దారుణమైనటువంటి పరిస్థితి. ఓటు నెంబర్ దొంగిలించడం వేరు, ఒంట్లోకి వచ్చి ఆఖరిగా ఓటును దొంగిలించడం అనేది వేరు. దీన్ని పూర్తిగా భారతీయ జనతా పార్టీ నియంత్రించే పద్ధతిలో ఏర్పాట్లు చేస్తుంది గ్యారంటీ. కేంద్ర ఎన్నికల కమిషన్ ద్వారా మీరు ఎలాంటి చర్యలు చేపట్టే ప్రయత్నం చేస్తున్నారు? భారతీయ జనతా పార్టీ నుంచి కేంద్రంలో అధికారంగా ఉన్న పార్టీ అందరూ కూడా ఎదురు చూస్తున్నారు. ఈ ఓట్ల మాయాజాలం నుంచి కూడా బయటపడేందుకు భారతీయ జనతా పార్టీయే చర్యలు చేపట్టాలనే నమ్మకం కూడా ఉంది. ఖచ్చితంగా జరుగుతుంది. ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకే ఇప్పుడు కేంద్ర ఎన్నికల కమిటీ వచ్చి రాష్ట్రంలో మొన్న మీటింగ్ జరగడం జరిగింది. ఆ మీటింగ్లో కూడా తెలుగుదేశం, జనసేన కలిసి వెళ్ళడం జరిగింది. ఆ మీటింగ్లోనే జనసేనతో అదేవిధంగా భారతీయ జనతా పార్టీ కూడా కలిసి వెళ్ళడం జరిగింది. అనేక పార్టీల యొక్క మిగతా పక్షాలు కూడా వెళ్ళి కంప్లైంట్ చేయడం జరిగింది. ఇప్పుడు దిద్దుబాటు చర్యలు చేసిన తర్వాత సరికొత్త లిస్ట్ వద్దనేటువంటి ఆశిస్తున్నాం. ఇంకో లిస్ట్ వచ్చినా సరే ఎక్కడ అక్రమంగా వచ్చినటువంటి ఓట్లు ఉన్నాయో వాటినన్నిటి కూడా బయట పెడతాం, అడ్డుకుంటాం. ఇక్కడ ఎన్నికల జాబితాలో జరిగే అవతవకల్ని పూర్తిగా ఎదుర్కొనేందుకే బీజేపీ సిద్ధంగా ఉందంటూ మైనారిటీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు ఎస్కే బాజీ గారు తెలియజేయడం జరిగింది. కెమెరా పర్సన్ విజయ్తో శ్రీధర్, ఫోర్సైట్ టీవీ, నెల్లూరు.